రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో మాక్ శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీపై నేను చెడుగా మాట్లాడినందుకు దయచేసి నన్ను క్షమించండి. మీరు చదువుకున్నవారే. నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చినట్లయితే అతను పని చేస్తాడు. అతను సరిగ్గా పని చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అప్పుడప్పుడు పని ఉండదు, జీతం ఉండదు. ఒక ఎమ్మెల్యే సభకు రాకపోతే అతను ఏమి చేయాలి? అతను సభకు వచ్చి జనాల సమస్యలను చర్చించాలా? అందుకే మీరు అందరూ మమ్మల్ని మద్దతు ఇచ్చారు. మీరు సభకు రాకుండా ఇంట్లో కూర్చుంటే ప్రజలు ఏం చేయాలి? వారు ఏం చేయాలి? మీరు అందరూ చదువుకున్నారు. నాకు సమాధానం చెప్పండి. ఒక ఎమ్మెల్యే సభకు రాకపోతే అతను ఏం చేయాలి? అతను సభకు రాకపోతే అతను ఏం చేయాలి? నాది ఇదే ప్రశ్న అని ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు. ఒకటి మీరు కోరుకున్నానండి, రాజ్యాంగం కోసం, దేశం కోసం ఎంతో మంది పెద్దలు త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారండి. అల్లూరి సీతారామరాజు గారు లాంటి పెద్దలు, సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు? వారి కోసమా? వారి కుటుంబం కోసమా? కాదు, దేశం కోసం, ఈ దేశం బాగుండాలని త్యాగం చేశారు. అటువంటి త్యాగాల్ని మనం మర్చిపోకుండా మనం కూడా వారిలాగా త్యాగం చేయమని అనట్లేదు నేను. ఈ దేశం కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆఖరిగా ఒక మాట చెప్తానండి, రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. మనుషుల్లోనే విలువలు ఉండాలా? రాజకీయాల్లో విలువలు ఉండకూడదా? రాజకీయాలు కూడా విలువలు ఉండాలా? సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాల. అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా ఏదైనా మన రాష్ట్రం ఒకటే, మన రాష్ట్రం, మన ఊరు, దానికోసం ఆలోచించాల. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాలా, దాన్ని ఆమోదించాలా. ఆమోదించకుండా మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం, మేము అపోజిషన్ తెలుగుద్ది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. ఆఖరిగా సార్ ఇది సమంజసం కాదు, కానీ ఒక మాట అంటున్నాను సార్, ఏమనుకోవద్దు, ఒకవేళ తప్పు మాటలు క్షమించాడు సార్. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీకు సమాధానం చెప్పాలి. ఏంటంటే క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ.